యేసు శిలువపై పలికిన మొదటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. యేసుక్రీస్తు జీవితము దాదాపుగా ముగిసినప్పుడు బాధ తీవ్రంగా ఉన్న సిలువని వీక్షిస్తున్న తల్లి కోసమో లేదా శిష్యుల కోసమో ప్రార్థన చేయలేదు. శత్రువు కొరకు ప్రార్థించాడు. ఆయన హింసకు కారణమైన వాళ్లను కఠినముగా శిక్షించాలని కాదు గాని వారిని క్షమించమని తండ్రిని వేడుకొన్నారు. యేసు శిలువపై పలికిన రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. మరణపు అంచుల్లో ఆ వ్యక్తికి కలిగిన పశ్చాత్తాపము ఆ క్షణమే అతని జీవితాన్ని మార్చివేసింది. యేసుక్రీస్తు ఆ వ్యక్తి మాటలను విన్నాడు. ప్రశ్నలు అడగలేదు, తీర్పు చెప్పలేదు, కారణము అసలే అడగలేదు. మారు మాట్లాడకుండా నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అన్నారు. సిలువలో గొప్పతనము ఇదే. మనము ఎటువంటి జీవితం జీవించినా, ఎటువంటి పరిస్థితిలో మనమున్నా సిలువ దగ్గర క్షమాపణ దొరుకుతుంది. ఇదే యేసుక్రీస్తు క్షమాపణతో కూడిన ప్రేమలో మనము పొందే రక్షణ.